శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. అజ్ఞానాం జాహ్నవీతీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయే. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంతతత్వజ్ఞం విధుశేఖర భారతీం. సభాకల్పతరుం వందే. నేను ఒక్క 20 నిమిషాలు ఇవాళ కాస్త అసలు ఏమిటి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమము అని చెబుతూనే అమ్మవారిని ఇవాళ చక్కగా ఇంద్రాణీదేవిగా మనమందరము కూడా అలంకారంలో చూసుకున్నాం ఉదయం, ఇప్పుడు కూడా చూడబోతున్నాం. ఆ అలంకారం యొక్క వైభవం ఏమిటి, ఏమిటి ఆ ఇంద్రాణి అమ్మవారి యొక్క ప్రత్యేకత, ఏ విధమైనటువంటి పనులలో ఆవిడ మనకి సహకారం చేస్తూ ఉంటుంది, ఇది ప్రధానం. కాబట్టి ఈ రెండు విషయాల్ని మనం చెప్పుకుందాం క్లుప్తంగా ఒక 20 నిమిషాలు. ప్రప్రథమంగా సౌందర్యలహరి, దాని గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సౌందర్యలహరిని చాలా విశేషంగా నిత్య నిరంతరము పారాయణం చేస్తూ దాని విభూతిని ప్రతినిత్యము మీ లోపల మీరు అనుభవిస్తూ ఉన్నవాళ్ళే. కాబట్టి అనుభవించే పదార్థం గురించి ఎక్కువ చెప్పడం కూడా మెల్లిగా సమయం తీసుకొని ఎప్పుడైనా చెప్పచ్చు. ఈ సౌందర్యలహరి అనేటటువంటిది ప్రతి ప్రాంతములో, ప్రతి గృహములో, ప్రతి వ్యక్తి లోపల నిత్య నిరంతరము పారాయణం జరగాలి అనేటటువంటిది జగద్గురువుల యొక్క సంకల్పం. శృంగేరి జగద్గురువులు సంకల్పించటము సాక్షాత్తు పరమాత్మ సంకల్పించటమే. దీంట్లో ఏ విధమైన అనుమానం మనకు లేదు. నిత్య నిరంతరము ఆ బ్రహ్మీభూత స్థితిలో ఉండేటటువంటి మహాత్ములు వారు. ఆ సంకల్పానికి వేదాంత భారతి అనేటటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దానికి ఇవాళ శివానంద భారతి స్వామివారిని ప్రధానంగా దీని యొక్క నేతృత్వము ముందరికి తీసుకొని ఎలా అందరిలోకి వెళ్ళాలి అనే దానికి అప్పచెప్పారు జగద్గురువులు. ఆ సంస్థ నుంచి అనేక మంది తపస్సు కృషితోటి దక్షిణాది 5 రాష్ట్రాల్లో చాలా విశేషంగా వ్యాప్తి చెందింది ఈ కార్యక్రమం. నేను అనుకునేవాడిని ఆంధ్ర రాష్ట్రము, తెలంగాణము ఈ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళకి చాలా భక్తి ఎక్కువగా సౌందర్యలహరి పారాయణ చేస్తారు అనుకున్నా. కానీ మనం అనుకుంటూ ఉండే లోపలకే అవతల రాష్ట్రాల్లో 5 లక్షలు 6 లక్షలు అట్లా పెరిగిపోతూ వెళ్ళిపోయారు. తమిళనాడులో, కేరళలో, అన్ని చోట్ల కూడా. మన దగ్గర ఇంకా వేలల్లోనే సంఖ్య ఉంది. అయితే మన దగ్గర లేదా అంటే మన దగ్గర లక్షల్లో చేసేవాళ్ళు ఉన్నారు, కానీ మిగతా రాష్ట్రాలలాగా ఒక దగ్గర కలవరు. ఒకటే దగ్గర మనం అందరం బాగా వినాయకుడి యొక్క ప్రార్థన ఎక్కువ చేస్తామేమో, గణానాత్వా గణపతి గుమ్మని రకరకాలైనటువంటి గణాలుగా మనం ఏర్పాటు చేస్తాం. ఈ గణాలుగా ఉండేటటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉండే మొత్తానికి గణపతిగా జగద్గురువులుండి ఆయన యొక్క ఆదేశంతో ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో సౌందర్యలహరిని ముందరికి తీసుకొని వెళ్ళాలి అని వారి ఆశీస్సులను అందుకొని వాళ్ళ ఇక్కడ కూర్చోవడం అనేది జరిగింది. ఏమిటండి ప్రత్యేకత?
శరన్నవరాత్రులు. అసలు అమ్మ లేకపోతే ఎక్కడా ఈషన్మాత్రము శక్తి అనేటటువంటిది లేకపోతే ఇంకా ఏది ఉండే అవకాశం లేదు. శంకరాచార్యుల వారు కూడా వెళ్ళి కాశ్మీరంలో చాలా విశేషంగా అద్వైత స్థాపన అనేటటువంటిది చేసి ఆ శివుడు తప్ప ఇంకొకటి లేదు అని అంటే ఆవిడ కాస్త ఏదో పాలని తీసుకొని వచ్చి ఆవిడలాగా వచ్చింది. ఆ పాలి అంటే శక్తి లేదా వచ్చి తీసుకోవడానికి అంది. అప్పుడు అర్థమైంది స్వామికి, శక్తిని పక్కన పెట్టానే, అక్కడి నుంచి లేచొచ్చి ఇక్కడికి రావాలంటే శక్తి అవసరం. ఏ చిన్న కదలిక ఈ బ్రహ్మాండంలో జరగాలి అన్నా శక్తి లేకపోతే కదలిక లేదు. శక్తి వల్ల మాత్రమే కదలికలు అనేటటువంటివి మనకి లభిస్తాయి. కాబట్టి అలాంటి ఆ మహాశక్తిని కూడా ప్రత్యేకంగా ఉపాసన చేస్తేనే ఆ మహాశక్తే అయ్యవారి లోపలికి వెళ్ళి, అంటే బయటికి కనిపించేటటువంటిది అమ్మే. ఈ అమ్మ ఆ అయ్య లోపలికి లుప్తమవుతుంది. అదే మనకి సౌందర్య లహరిలో అప్సరా స్త్రీలు మిగతా అందరూ కూడా ఈ అమ్మవారిని ఆధారం చేసుకొని పరమేశ్వరుల్లో ఐక్యం కావాలి అని అనుకుంటారు అని. అప్సరా స్త్రీలు ఎవరో కాదు, ప్రతిదానికి మోహపడేటటువంటి మన లోపలే అనేక మంది అప్సరా స్త్రీలు ఉన్నారు. ఈ అప్సరసా స్త్రీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అమ్మవారిని ఆచ్ఛాదనగా చేసుకొని ఆ పరమేశ్వరుడి యందు లయం కావాలి. అమ్మ లేకపోతే ఇంకోటి లేదు. ఆ అమ్మ ఎలా ఉంటుందయ్యా? ఆయనలోంచి వచ్చి సగం ఉన్నట్టుగా ఉంటుంది, కానీ పూర్తిగా మిగతా సగం కూడా కనిపించకుండా ఆవిడ స్వరూపమే ఉండేట్టుగా ఆవరించుకొని ఉంటుంది. అంతేగా ఓ చిన్న చెట్టుకు లత వచ్చిందనుకోండి, మొద్దెక్కడైనా కనపడిస్తుందా? ఆ లత మొత్తం చుట్టుకొని వెళ్ళిపోతుందిగా. ఇక్కడ భౌతికంగా రెండు వేరుగా కనిపిస్తున్నాయి, కానీ అక్కడ ఆధ్యాత్మికంగా నిరాకారమైనటువంటిది, అంటే అవ్యక్తమైనటువంటిది వ్యక్తముగా అమ్మవారి రూపంలో కనిపిస్తోంది. ఈ వ్యక్తం అవ్యక్తమైతే పరమాత్మ. అవ్యక్తం దగ్గరికి వెళ్ళేటటువంటి శక్తి మనకి లేదు కాబట్టి వ్యక్తాన్ని పట్టుకొని అవ్యక్తం దగ్గరికి వెళ్ళండి అయ్యా అని సౌందర్య లహరిలో మొత్తము అంతా కూడా ఆ బిందు స్థానంలోకి ఎలా అనేటటువంటి విషయాన్నే ప్రత్యేకంగా మనకి తెలియపరుస్తున్నారు అమ్మవారి విభూతి. ఇది నవరాత్రుల్లో మనం తెలుసుకోవడము అనేది చాలా విశేషమైనటువంటి ప్రక్రియ. నవరాత్రుల్లో అమ్మ యొక్క సాధన చేస్తే ఏమిటండి అంటే అమ్మవారి విద్యనంతా చంద్ర విద్య అంటారు. ఈ చంద్ర విద్యలో కూడా ప్రప్రథమంగా శరదృతువు ఎప్పుడు వస్తుందో అప్పుడు శరన్నవరాత్రులు అంటున్నాం కదా. శరదృతువుకి ఈ భూమికి ఏమిటయ్యా సంబంధము అంటే చంద్రుడు భూమికి అత్యంత సమీపంగా వచ్చేటటువంటిది కేవలం శరదృతువులో మాత్రమే. ఈ శరదృతువులో చేసేటటువంటి సాధకుడి హృదయంలో కూడా చంద్రకళ అత్యంత అనాయాసంగా దగ్గరకు వచ్చి ఆవిడ ప్రభావం మన మీద వేగంగా కనిపిస్తూ ఉంటుంది. ఆవిడలోకి ఐక్యమయ్యేటటువంటి స్థితికి మనం వెళ్తాం, దీంట్లో అనుమానం లేదు. అందుకని శరదృతువుకి అంత ప్రాధాన్యత మన పూర్వీకులు ఇవ్వటము అనేది జరిగింది. ఇలాంటి మహత్తరమైనటువంటి శరదృతువులో ఆ చంద్రకళలన్నింటినీ తీసుకొని దీనికి ముఖ్య కారణం ఏమిటి అంటే ఈ మనోమయ చక్రం ఏదైతే ఉందో ఇక్కడ అమ్మవారు వేగంగా దిగొచ్చి కింద నుంచి వస్తున్న పరమేశ్వరుడితోటి కలిసి ఆ మూల స్థానానికి చేరుతుంది, సహస్రారానికి. కాబట్టి ఈ చంద్ర విద్యకి మూలం ఇక్కడ ఉంది. ఇక్కడ ఎవరైతే దగ్గరలో ఉంటారో వాడు ఇక్కడికి వెళ్ళటానికి యోగ్యుడై ఉంటాడు స్వామితోటి కలిసి. కాబట్టి ఇంత ప్రత్యేకంగా ఈ శరన్నవరాత్రుల్లో సౌందర్యలహరి పారాయణ ఎవరైతే చేస్తారో వాళ్ళ హృదయాల యందు పార్వతీ పరమేశ్వరులు వాగర్ధావ్య సంపృక్తం అని చెప్పినట్టుగా అనుభూతికి లోనవుతారు. వాళ్ళు ఎప్పుడు ఉన్నవాళ్ళే అక్కడ, వాళ్ళు ఎప్పుడూ అక్కడే ఉన్నారు. కానీ మనము ఆ అనుభూతిలోకి వెళ్తాం, ఆ అనుభూతిని పొందగలుగుతాం. అందుకని ఈ శరన్నవరాత్రుల్లో ఇంత ప్రత్యేకంగా చెప్పారు. ఇలాంటి సౌందర్యలహరి 1,00,000 మందితోటి గానం చేయించాలి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్న సంకల్పంతో ఈ కార్యక్రమం ముందరికెళ్తోంది. అయితే ఇందులో మీరందరూ చేయాల్సింది ఏమిటయ్యా అంటే మీరందరూ వస్తున్నారు, చక్కగా అద్భుతంగా ఇక్కడ మీరు ఆ సౌందర్యలహరి అనేటటువంటిది అందరూ కలిసి చక్కగా మా రమాదేవి గారు అయితేనేంటి, పద్మావతి గారు అయితేనేంటి, మా మారుతి ఇందిర గారు అయితేనేంటి, అమ్మ అనంతలక్ష్మి గారు అయితేనేంటి, ఇట్లా అనేక మంది యొక్క ఆధ్వర్యంలో ఇంకా చాలామంది, సుధా గారు అయితేనేంటి, ఇట్లా చాలామంది చక్కగా ఈ సౌందర్యలహరి పారాయణ చేయిస్తూ ఉన్నారు. ఇదంతా ముక్తకంఠంతో ఏకకంఠంతో మారి ఒకటేసారి మనమందరము చేస్తే ఏమిటి దాని యొక్క ప్రయోజనము అంటే బ్రహ్మాండంలో ఏదైతే ఉందో
ఆ అమ్మవారి యొక్క శక్తి మనం రకరకాలుగా బ్రహ్మాండ వ్యాపినిగా చెప్పుకున్నాంగా సౌందర్యలహరిలో. ఎలా అంటే ఈ బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉంది ఆ తల్లి. అందుకనే అనేక కోటి బ్రహ్మాండ జనని అని కూడా పిలుస్తారు ఆమెని. ఈ అనేక కోటి బ్రహ్మాండాలకి తల్లి ఎవరయ్యా అంటే ఆవిడ కంటే మించినటువంటి తల్లి ఎవరు లేరు. అలాంటి బ్రహ్మాండ జనని అయినటువంటి ఆ తల్లి ప్రత్యేకముగా ఈ పిండాండం లోపల కూడా అంత బ్రహ్మాండాన్ని సృష్టించింది. అంటే బయట ఏదేదైతే ఉందో అదంతా మన శరీరం లోపల కూడా ఉంది. దీంట్లో అనుమానం ఏమీ అక్కర్లా, ఈశన్ మాత్రం అనుమానం అక్కర్లా. బ్రహ్మాండమునందు ఏదుందో పిండాండమునందు అది ఉంది. ఇప్పుడు ఒక పిండాండమునందు ఆ సౌందర్యలహరిని గనక మీరు చదివితే అన్ని లోకాలు కదిలిపోతున్నాయండి. వాడు తపస్సు చేస్తుంటే సత్యలోకం అదిరిపడ్డది అని చెప్తే ఎక్కడో కాదు, ఈ లోకాలన్నీ కూడా మన లోపలే ఆ సత్యలోకము అన్నీ ఉన్నాయి, ఇక్కడ అదురుతున్నాయి. ఈ అదురుడు అక్కడికి చేరుతుందట బ్రహ్మాండంలోకి. కాబట్టి అంత తపస్సుగా నువ్వు కూర్చొని చేస్తే దానిలో జరుగుతున్నాయి. ఇప్పుడు ఒక్క వ్యక్తి తపస్సు చేశాడు అనుకోండి, ఆ వ్యక్తి లోపలకి మాత్రమే ఆగుతుంది. కానీ ఒక సమిష్టిగా 1,00,000 మంది చేశారనుకోండి, మీకు సంబంధం ఉన్నా లేకపోయినా, వచ్చినా రాకపోయినా, అలాంటి ప్రదేశంలో కూర్చుంటే మీ లోపల అంటే పిండాండం లోపల ఉండేటటువంటి లోకాలతో పాటు బ్రహ్మాండం అంతా కూడా కదులుతుంది. ఏమండి, బ్రహ్మాండం అంటే మనం చూసేది బ్రహ్మాండం కాదండి. మనం ఉన్నటువంటిదే చాలా చిన్నది, హిరణ్మయ అండం అని. ఈ హిరణ్మయ అండంలో 14 లోకాలు ఉన్నాయి. బంగారపు కోడిగుడ్డిది. ఇందులో 14 లోకాలు ఏమిటేమిటి? అతల, భువహ, సువహ, మహ, తపో, జనో, సత్యలోకాలు ఏవైతే ఉన్నాయో ఆ పైన 7 ఉన్నాయి. కిందకి వెళ్ళామనుకోండి, అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళ లోకాలు 7 ఉన్నాయి. అటేడు ఇటు 7, 14 లోకాల్లో మనం మధ్యలో ఉన్నాం అంతే. దీనికంటే పెద్ద విశేషమైనటువంటి దీంట్లో ఏం మనం లేము. ఈ 14 లోకాలు చిన్న అండం, దీనికో బ్రహ్మదేవుడు ఉన్నాడు. ఇలాంటి బ్రహ్మలు కొన్ని కోట్లు ఉన్నారట. ఎన్ని కోట్లు ఉన్నారయ్యా అంటే, ఒక ఎన్ని రోమాలు మనకున్నాయో ఆ రోమాల్లోకి వెళ్ళేటటువంటి వెలుగు ఎంత ఉందో అంతమంది బ్రహ్మలు ఉన్నారట. ఇంతమంది బ్రహ్మలకి ఎవరయ్యా అంటే మూలము ఆ తల్లే, ఆ మహాదేవి. కాబట్టి అలాంటి అనేక కోటి బ్రహ్మాండ జనని అనేటటువంటి పదం చెప్పడంలో అది ఇన్ని బ్రహ్మాండాలని కొలిచే శక్తి మానవుడికి లేదు. కాబట్టి అన్ని బ్రహ్మాండాలని ఇందులో పెట్టింది ఆవిడ. అన్ని బ్రహ్మాండాలని ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ కొన్ని వేల ఇవి కలిస్తే, లోకాలు కలిస్తే దానిని ఒక అండము అంటారట. వేలు సహస్రమైనటువంటివి కలిస్తే ఇంక ఇట్లాంటివి ఎన్ని బ్రహ్మాండాలో ఎవరు చెప్పలేరు. కాబట్టి ఇలాంటి బ్రహ్మాండాలలో విశేషమైనటువంటి అనుగ్రహం కావాలి అంటే కలౌ సంఘే శక్తి. కలౌ ఈ కలియుగంలో సంఘటితంగా ఎవరు నామ సంకీర్తనం చేస్తారో, ఒకళ్ళు ఒక రాగంలో పాడచ్చు, ఇంకొకళ్ళు ఇంకొక రాగంలో పాడచ్చు, లేదు ఇంకొక దాంట్లో పాడచ్చు. ఎవరు దేంట్లో పాడినా ఆ అమ్మ యొక్క అనుగ్రహం ఆ ప్రాంతంలో ఒక్కళ్ళకి కదిలితే మిగతా బ్రహ్మాండాలన్నీ కదులుతాయట. అంటే అలాంటి వాళ్ళ సాహచర్యంలో కూర్చుంటేనే మన లోపల ఉండే చక్రాలన్నీ కూడా ఒక్కసారి ఉద్యుక్తమై అక్కడి నుంచి కుండలిని ప్రవాహం పైకి జరుగుతుంది. అంత మహత్తరమైంది సౌందర్యలహరి. అలాంటి ఆ సౌందర్య లహరిని మనం చక్కగా పారాయణం చేసుకుందాం. ఇంకా విశేషంగా మనం చేయాల్సిన పని ఏమిటంటే, మనం ఒక్కళ్ళని చేసుకోవటం కాదు, చీమ ఎలా అయితే చెట్టు మీదకి వెళ్ళి ఓ పండు రుచి చూసి కిందకొచ్చి మిగతా చీమల్ని తీసుకెళ్తుందో, అలా మనం కూడా ఈ రుచిని చూసాం కాబట్టి ఇంకొక నలుగురిని తీసుకొని దీంట్లోకి వచ్చి ఎలా అందరము కలిసి, ఎవరూ శాశ్వతం కాదు ఈ భూమి మీద. ఏదో ఒకరోజు ఎంత మహత్తరమైన శరీరమైనా, ఎన్ని రత్నాలు మణిమాణిక్యాలతోటి పొదిగి రకరకాలైనటువంటి వస్త్రాలతో, అలంకారాలతో, ఆహారాలతో అద్భుతంగా పెంచుకుంటూ వెళ్ళినా, ఏం చేసినా ఖచ్చితంగా ఏదో ఒకనాడు ఈ శరీరానికి అవశ్యము, దీంట్లో అనుమానం లేదు, పుట్టింది జాయతే అంటే తప్పదు, అస్థి అనే పదం కూడా చెప్పుకోవాల్సింది. కాబట్టి ఏదో ఒకనాడు తప్పదు. ఈ శరీరం ఉన్ననాడే లోపల బ్రహ్మాండాలని కదిలించుకుంటే అనేక కోటి బ్రహ్మాండాల్లో నువ్వు ఎక్కడున్నా అమ్మ అనుగ్రహంలో ఉంటావు. కాబట్టి సౌందర్యలహరి పారాయణ చేయాలి, నలుగురితోటి చేయించాలి, ఇందులో అనుమానం లేదు. ఇవాళ ఇక ప్రధానంగా మనం అద్భుతమైనటువంటి ఇంద్రాణి అమ్మవారి యొక్క చక్కటి అలంకారం చూసాము. అయితే శృంగేరికి ఎవరయ్యా రక్ష అంటే
మనకి 4 పీఠాలు అనేటటువంటివి శంకర భగవత్పాదాచార్యులు వారు ఆదిశంకరులు స్థాపించి వారాహి అమ్మవారిని ప్రధానంగా శృంగేరి పీఠానికి రక్షగా పెట్టారు. ఎందుకండి వారాహి అమ్మవారిని పెట్టారు అంటే యజ్ఞవరాహస్వామి యజ్ఞము అనేటటువంటిది ఎవడు ఏ యజ్ఞం చేసినా, ఇవాళ మనం సౌందర్యలహరి పారాయణ యజ్ఞం చేయనియండి, లేదు రామచంద్రమూర్తి పుట్టడానికి పుత్రకామేష్టి యాగం కానివ్వండి, ఏ యజ్ఞమైనా శృంగేరి నుంచి వస్తేనే అది సాఫల్యమవుతుంది. ఎందుకు అంటే ఆదివరాహస్వామి యజ్ఞవరాహస్వామి అని మనం పిలుచుకుంటాం. ఈ యజ్ఞవరాహస్వామి బాగా అద్భుతంగా ఈ భూమిని మొత్తం ఉద్ధరించి పైకి లేపారట. లేపినప్పుడు ఆ వరాహస్వామి వారి యొక్క కూరలలోంచి చెమట బిందువులు వచ్చినాయి. ఒక కూరలోంచి ఒక చెమట బిందువు, రెండో కూరలోంచి రెండో చెమట బిందువు. ఈ రెండో చెమట బిందువులే మనకి తుంగ భద్ర అనేటటువంటి 2 నదులుగా మారినాయి. తుంగభద్రకి ఎవరయ్యా మూలం? ఆ ఆదివరాహస్వామి వారి యొక్క ఆ 2 కూరలే. కాబట్టి వారాహి శక్తి మూలము వరాహస్వామి నుంచి వచ్చేటటువంటి ఏ శక్తి అయినా వారాహి అనబడుతుంది. అలాంటి వారాహి శక్తి ఉద్భవస్థానం కాబట్టి వారాహి శక్తి యొక్క అనుగ్రహం ఈ భూమి మీద ఎక్కడ లభిస్తుంది అంటే అక్కడ. కాబట్టి వారాహి అమ్మవారిని చక్కగా అద్భుతంగా ప్రతిష్ఠ చేశారు శంకర భగవత్పాదాచార్యుల వారు శృంగేరిలో రక్ష కోసం. అందుకనే మిగతా అన్ని చోట్ల దాడులు జరిగినా ఈ భూమి మొత్తాన్ని కాపాడినటువంటి అవతారం వరాహస్వామి వారాహి అమ్మవార్ల అవతారాలు. కాబట్టి ఏనాడు అవిచ్ఛిన్న గురు పరంపరా ప్రాప్త అనే మనం చెప్పుకుంటాం. ఆ వారాహి అమ్మవారు ఏనాడు శృంగేరి మీద ఇన్ని దేశాల వాళ్ళు, ఇంతమంది తురుష్కులు, ఇన్ని రకాల వాళ్ళు వచ్చినా దాడి కానివ్వకుండా కాపాడినటువంటి తల్లి ఆ తల్లి. కాబట్టి అలాంటి మహత్తరమైనటువంటి వారాహి అమ్మవారు అయ్యాక ఐంద్రాణి గురించి మనం చాలా విశేషంగా చెప్పుకుంటాం. ఈ ఐంద్రాణి అమ్మవారినే శచీదేవి అని పిలుస్తారు. ఇంద్రుని యొక్క పత్ని శచీదేవి మహాపతివ్రత. ఆవిడకి ఐంద్రి అని కూడా పిలుస్తారు. పౌలోమి పులోమిజ అని పిలుస్తారు. పౌలోమి పులోమిజ అని ఎందుకు పిలుస్తారు అంటే ఈ పులోముడు అనేటటువంటి ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుడి యొక్క కుమార్తె ఇంద్రాణి. రాక్షసుడి ఇంట పుట్టి దేవతల్లో ప్రథమమైనటువంటి ఇంద్రుడి యొక్క ఆ పక్కన ఈ అసురు అందరికీ గణానికి అధిపతి అయినటువంటి ఆయనకి ప్రథమమైనటువంటి భాగమై అర్ధభాగమై దేవతలకి దేవత అంటే ఇంద్రుడి యొక్క పతివ్రత అయి దేవతలకి పాతివ్రత్యానికి మానవులకి పాతివ్రత్యానికి ఒక అద్భుతమైనటువంటి సూచిక అయి ఆ అమ్మవారు అక్కడ ఉన్నారు. కాబట్టి రాక్షసులింట్లో పుట్టినప్పటికీ ఆ తల్లి చాలా మహత్తరమైనటువంటి ఇంద్రశక్తిని మొత్తాన్ని తీసుకొని ఉన్నటువంటి తల్లి. ఆ తల్లి ఎంత గొప్పదయ్యా అంటే పాంచాలి అమ్మవారు, మీకు పాంచాలి అందరికీ తెలిసే ఉంటుంది, ద్రౌపది. ఆవిడ ఈ ఇంద్రాణి యొక్క అంశ అనే చాలా విశేషంగా చెప్తారు. ఇంద్రాణి యొక్క అంశే పాంచాలి, అసలు ఇంద్రాణి ఆవిడే. కాబట్టి ఆ పాతివ్రత్య మాహాత్మ్యమే పాంచాలికి కూడా వచ్చింది. పుట్టడమే పాతివ్రత్య మాహిమతోటి పుట్టింది. ఇంద్రుడి యొక్క 5 భాగాలు ఇక్కడ పాండవుల యొక్క 5 భాగాలుగా విభజించబడ్డాయి. కాబట్టి ఆవిడ ఆ రూపాన్ని ధరించి భూమి మీదకి వచ్చింది. స్వయంవరానికి ఎవరయ్యా అధిష్టాత్రి? పూర్వకాలంలో స్వయంవరాలు అవుతూ ఉండేవి. స్వయంవరానికి ఎవరయ్యా అధిష్టాత్రి అంటే ఇంద్రాణి అమ్మవారే. స్వయంవరం జరిగే ఎక్కడైనా అర్జునుడు స్వయంవరానికి వెళ్ళినా, లేదు ఎవరు స్వయంవరానికి వెళ్ళినా, రామచంద్రమూర్తి స్వయంవరానికి వెళ్ళినా ఈ ఇంద్రాణి అమ్మవారికి ప్రథమంగా అక్కడ పూజ జరిగిన తర్వాత మాత్రమే స్వయంవర ప్రకటన అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈవిడ చాలా విశేషమైనటువంటి. ఇంకా మనకి చాలా ఒక గొప్ప విషయం ఏంటంటే సపత్నీ బాధన మంత్రాలు అని వేదంలో కొన్ని ఉన్నాయి. ఈ సపత్నీ బాధన మంత్రాలు ఏమిటయ్యా అంటే ఒకే భర్త గనక ఇద్దరిని వివాహం చేసుకున్నా, లేదు రెండో ఆవిడతోటి తిరుగుతున్నా, ఎవరు ఈ ఇంద్రాణి అమ్మవారిని ఆశ్రయిస్తారో వాళ్ళ యొక్క ఆధిపత్యము, వాళ్ళ పట్ల ఆ ఎవరైతే పతి ఉన్నాడో ఆకర్షింపబడతాడు. ఇంద్రాణి అమ్మవారికి ఆ ప్రత్యేకత, ఆ గొప్పతనము ఉంది అని చాలా విశేషంగా వేదంలో ఉండేటటువంటి మంత్రాల్లోనే దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్తారు. కాబట్టి అంత గొప్పది. నహుషుడు ఇంద్రుడి పదవిని ఎక్కిన తర్వాత ఆవిడ్ని ఎందుకు నా దగ్గరికి రావట్లేదు, అసలు ఇంద్రుడు ఎక్కడికో వెళ్ళిపోయాడు, బాగా శాపగ్రస్తుడై కింద ఎక్కడో ఉన్నాడు. అప్పుడు నహుషుడు కూర్చొని ఆవిడ్ని పిలిస్తే ఎంత ప్రయత్నించినా, బృహస్పతి దగ్గర నుంచి అందరినీ ప్రయత్నించినా ఆవిడ పాతివ్రత్య మహిమ వల్ల
నహుషుడు రప్పించుకోలేకపోగా అగస్త్యుడి చేత శాపాన్ని పొందాడు. అంత గొప్పదై అలా కూర్చొని ఋషుల్ని మునుల్ని కూడా ప్రేరేపించగలిగినటువంటి శక్తి ఆవిడకుంది. అలాంటి ఆ అమ్మవారికి ఎలా ఉంటుందయ్యా అంటే అందరూ ఒకసారి చెప్పండమ్మా. ఐంద్రీ సహస్రదృక్ సౌమ్య హేమాభా గజ సంస్థిత వరద సూత్రిణి వజ్రం బిభ్రత్ యూర్ధ్వంతు బిభ్రత్ ఊర్ధ్వంతు దక్షిణే వామేతు కమలం పాత్రం అభయం తదధః కరే. అంటే ఎలా ఉంటుంది? ఆవిడ చాలా సౌమ్యురాలట, విశేషమైనటువంటి సౌమ్యురాలు. అందుకని ఐంద్రి సహస్రదృక్ సౌమ్య, 1000 కళ్ళు. ఇంద్రుడికి ఏ శక్తి అయితే ఉందో ఆవిడకి కూడా అదే శక్తి ఉంది, 1000 కళ్ళతోటి ఉంది. బంగారపు పచ్చటి, ఆ బంగారపు వర్ణం, పచ్చటి బంగారపు వర్ణంలో ఉంటుందట ఆ అమ్మవారు పూర్తిగా. అలా ఏనుగు వాహనం ఎక్కి ఉంటుంది. చాలా అద్భుతమైన వరద, సూత్రము, వజ్రాయుధము. ఇంద్రుడికి ఏ ఆయుధాలో అవే ఆయుధాలు పెట్టుకొని ఉంటుంది. ఐరావతం మీద కూర్చొని ఉంది గజవాహనము అంటే. అలాగే కమలము, పాత్ర, అభయముద్ర, ఇవి వామ దక్షిణంలో ఆ 3, వామ భాగంలో 3, ఇట్లా 6 చేతులతోటి అద్భుతమైనటువంటి రూపము ఆ అమ్మవారి యొక్క రూపం. ఈ అమ్మవారి యొక్క రూపాన్ని ఒక్కసారి వాళ్ళ గనక స్తోత్రం చేస్తే ఏం జరుగుతుంది అంటే ఆ అమ్మవారి లోపల చెప్పినటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఒక్కసారి మన లోపల ఉద్దీప్యమై బయటికి వస్తాయి. ఆ అమ్మవారు ఎలా కాపాడుతుందయ్యా అంటే మనకి అంధకాసురుడు అనేటటువంటి రాక్షసుడు వచ్చి మొత్తము వాడి యొక్క లోపల నుంచి రక్తము నుంచి రకరకాల వాళ్ళు పుడుతూ ఉంటే వాళ్ళ మీద యుద్ధం చేసిందట ఈ ఇంద్రాణి అమ్మవారు, ఈ ఐంద్రి అమ్మవారు. కాబట్టి అక్కడ నిర్జించింది రాక్షసుల్ని. ఈ ఇంద్రాణి అమ్మవారు మొత్తము తూర్పు దిక్కు నుంచి ఇంద్రుడి యొక్క శక్తిని మొత్తాన్ని తీసుకుందట. అలాగే మనకి ఆగ్నేయానికి వెళ్ళి అగ్ని యొక్క శక్తిని మొత్తం తీసుకుందట, ఇంద్రుడిలో ఉండే అగ్నిశక్తిని. అలాగే దక్షిణంలో ఉండే ధర్ముడి శక్తిని గుంజుకుందట, నైరుతిలో ఉండే నిర్రుతి శక్తుల్ని గుంజుకుంది, పశ్చిమంలో ఉండే వరుణుడి శక్తుల్ని గుంజుకుంది. అట్లాగే మనకి వాయవ్యంలో ఉండే వాయుశక్తిని, ఉత్తరంలో ఉండేటటువంటి కుబేర శక్తిని, ఈశాన్యంలో ఉండే ఈశాన శక్తిని, ఈ శక్తులన్నిటినీ తీసుకొని ఒక్కసారి ఈ శ్లోకం చెప్తే ఉత్తేజమై దీన్ని గనక ఉపాసన చేస్తే ఆ తల్లి లోపల నుంచి ఇన్ని శక్తుల్ని తీసుకొని ఎవడు ఉపాసన చేశాడో వాడిని కాపాడుతుందట ప్రత్యేకంగా. మనకు ఉన్నటువంటిది 20 నిమిషాలే, అనేకమైనటువంటి అంశాలు మనం చెప్పుకోగలిగినప్పటికీ సమయము అనేటటువంటిది మన మీద ఎప్పుడూ ఒక శాసనంగా మనం దేశకాల వస్తువుల్ని గుర్తు చేసుకొని ఉండాలి. కాబట్టి కాలము అనేది చాలా ప్రధానమైంది, కాబట్టి ముఖ్య కాలమైంది. కాబట్టి ఈ 4 విషయాలతోటి ఇంకా అనేకం ఉన్నాయి ఇంద్రాణి అమ్మవారి యొక్క విశేషాలు. సాక్షాత్తు పరమేశ్వరుడే అనుగ్రహించి ఒక రాక్షసి యొక్క చేతుల్ని ఆయన నరికాడు ఈ ఇంద్రాణి కోసం. కాశీక్షేత్రంలో అంటే భూమి మీద కాశీక్షేత్రంలో ఇలా అనేకానేకం అమ్మవారి యొక్క విభూతులు మనం చెప్పుకోవడానికి ఉన్నప్పటికీ సమయాభావం వల్ల ఈ రోజుకి నా వాణికి విరామాన్ని ఇస్తున్నాను అని చెబుతూ స్వస్తిక్ ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః సర్వస్తరతు దుర్గాణి సర్వే భద్రాణి పశ్యతు సర్వసద్బుద్ధిమాప్నోతు సర్వసర్వత్ర నందతు సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్ దుర్జనః సజ్జనో భూయాత్ సజ్జనః శాంతిమాప్నుయాత్ శాంతో ముచ్యేత బద్ధేభ్యో ముక్తశ్చాన్యాన్ విమోచయేత్ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానందమాధవం. ఒక్కసారి అందరూ చెప్పండి అమ్మా. ఇంద్రాణి పతి సద్భావ పూజితే పరమేశ్వరి
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషోజహి. ఇది చెప్పుకుంటే దాంపత్యం అన్యోన్యంగా ఉంటుంది. అంటే ఆ పతి యొక్క విభూతి, పతి శరీరంగా ఉన్నా లేకపోయినా ఆ విభూతి అనేటటువంటిది లోపల స్థిరంగా ఉంటుంది. ఉన్నవాళ్ళకేమో దాంపత్యంగా ఉంటుంది, లేనటువంటి వాళ్ళకు కూడా ఆ విభూతి ఉంచుతుందట. అంత మహత్తరమైనటువంటి శక్తి ఈ అమ్మవారికి ఉంది, శచి అమ్మవారికి అని చెప్తూ స్వస్తి.